అందరికీ నమస్తే అండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఉప్పలపాటి ప్రభాస్ గారు ఈ యొక్క ఆంధ్రాలో ఈ యొక్క రాజాసాబ్ మూవీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు టికెట్స్ అయితే దొరికేసాయండి ప్రీమియర్ షోస్కి. ఆ టికెట్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ యొక్క మూవీ అనేది ఈరోజు నైట్ షో పడుతుంది కాబట్టి మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఓకేనా? అప్పటికప్పటికే వీడియో అనేది పెట్టేస్తానమాట, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ముందు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఏలో అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మూవీ అనేది హైలైట్గా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మన ఇండియాలో ఎక్కడ మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు. కొంతమంది ఫేక్ రివ్యూస్ అయితే ఇస్తున్నారనమాట. అది ప్రభాస్ గారి ఫ్యాన్స్ చూసి అబ్బో నిజంగానే భలే ఉందేమో అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు. లేదండి, జెన్యూన్ రివ్యూ అనేది నాకు నచ్చితే వరకే నేను చెప్తా నచ్చింది అని, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తా. ఓకేనా? ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ల పరంగా ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించబోతుంది, ఎన్ని టికెట్స్ అనేటివి సేల్ అయ్యాయి, బ్రేక్ ఈవెన్ ఎంత వస్తే సంపాదిస్తుంది, గ్రాస్ పరంగా ఎంత రావాలి, షేర్ పరంగా ఎంత రావాలి, మన ఇండియాలో షేర్ పరంగా ఎంత రావాలని చెప్పి క్లియర్లీ పూర్తిగా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే టికెట్స్ అనేటివి బాగానే పోతున్నాయి అనమాట. నేను ముందుగానే చెప్తున్నానండి, నేను అది పనిగా రాసుకొని వచ్చాను ఎక్కడ మర్చిపోతానని. ప్రీమియర్ షో అనేది 8 గంటలకు పడుతుంది ఈరోజు. ఓకేనా? మీకు టికెట్ కూడా చూపించాను అనమాట. మూవీ అనేది చూసిన తర్వాత వచ్చి చెప్తాము జెన్యూన్ రివ్యూ అనేది. నేను ముందే చెప్తున్నా, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి నేను ముందే చెప్తున్నానండి, నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తా. ఓకేనా? ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ అనేది ఎలా ఉంది, ఓకేనా? ఆ ట్రైలర్ చూస్తుంటే ఓకే, ఫస్ట్ ట్రైలర్ అయితే ఎవరికి నచ్చలేదు, సెకండ్ అయితే ఏదో అలా అలా అనిపించింది అనమాట. సాంగ్స్ ద్వారా పాటల ద్వారా ఏదో మెప్పించాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే లాస్ట్ ట్రైలర్ అనేది వదిలాడు, కొంచెం బాగానే ఉంది అని అనిపిస్తుంది అనమాట. ఇక చూడాలి ఆ మూవీలో ఏం జరగబోతుంది, ఆ సినిమాటిక్ బయోగ్రఫీ అనేది జనాలకి మెప్పిస్తుందా లేదా అని చెప్పి చూసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీమియర్ షో అనేది 8 గంటలకు పడుతుంది ఈరోజు. ప్రీమియర్ షో టికెట్స్ వచ్చి మా ఏరియాలో అయితే 600 నుంచి 700 వరకు పెట్టున్నారనమాట. ఇది మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. నేను ఇంత అని చెప్పను కానీ ఇంతేనని కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి అనమాట. 550 నుంచి 600 వరకు ఏపీలో అండి, కొన్ని చోట్ల అనమాట. కొంత దగ్గర 800 వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ డే ఇంకా తగ్గిందంటే, ఇంకా నెక్స్ట్ డే మారిందంటే ఒక 200 నుంచి 250 వరకు ఉండొచ్చు టికెట్స్. అంటే ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీకి ఎంత వస్తుంది చూసుకున్నట్లయితే టికెట్స్ అనేటివి బాగానే వెళ్ళిపోయాయి అనమాట. ఈ యొక్క ఏపీలో అయితే 1,09,000 అయితే సంపాదించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్లు అయితే అమ్ముడుపోయాయి అనమాట, 1,09,000. ఓకేనా? ఇంకా తెలంగాణ స్టేట్లో ప్రీమియర్ చూసుకున్నట్లయితే 700 నుంచి 750 వరకు ఉండొచ్చు ఒక టికెట్ వచ్చి. ఓకేనా? ఒక టికెట్ వచ్చి కనీసం ఇప్పుడు వాళ్ళు తీసుకున్నా కానీ అమ్ముకోవచ్చు అనమాట. మామూలుగా అది తెలిసిందే కదా, 1200కి 1100కి 1000 రూపాయలకి అట్లా అమ్ముతారనమాట. సగటు రేట్ వచ్చి మామూలుగా అయితే 400 నుంచి 500 వరకు ఉండొచ్చు తెలంగాణలో కొన్ని దగ్గరలో అనమాట. ఇప్పుడు కొన్ని విజయవాడలో ఆ సైడ్ అయితే కొన్ని దగ్గరలో 1000, ఇక్కడ చూసుకున్నట్లయితే 700-800 ఉందన్నమాట. ఆ విధంగా అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఏపీ టు తెలంగాణలో 2 స్టేట్లో మర్చిపోయానండి. తెలంగాణ స్టేట్లో వచ్చి 2,60,000 టికెట్లు అయితే అమ్ముడుపోయాయన్నమాట. అంటే ఏపీలో కన్నా తెలంగాణలోనే ఎక్కువ అనేది డిపెండ్ అనేది ఉందన్నమాట. ఇక ఏపీ టు తెలంగాణలో ఈ యొక్క మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మ్యాక్సిమం నాకు తెలిసి 160 నుంచి 180 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి ఖచ్చితంగా. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే యూఎస్ఏలో నార్త్ అమెరికా సైడు, అట్లా నార్త్ అమెరికా సైడు, కెనడా సైడు, అటు సైడ్ అంతా మొత్తం చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోలు పడ్డాయి. 2,250 లొకేషన్లలో 283 లొకేషన్లలో ఆడుతుందని చెప్పి ఇంతకు ముందు చెప్పాను. యావరేజ్గా ఈ యొక్క టికెట్ ప్రైస్ వచ్చి $18 నుంచి $22 వరకు అయితే ఉంది ప్రస్తుతానికి ఈ యొక్క టికెట్ రేట్ వచ్చి అక్కడ. దీని ఆక్యుపెన్సీ వచ్చి 90% అనేది ఉంది ప్రస్తుతానికి, ప్రీమియర్ షో జరిగింది కాబట్టి. ఈ మూవీ అనేది 2.3 మిలియన్, ఇప్పుడు ప్రస్తుతానికి $2.3 మిలియన్ అనేది సంపాదించింది అనమాట ప్రస్తుతానికి. ఇది ఒక రూమర్ అయినండి, కొన్ని వెబ్సైట్లు అండి. ఒరిజినల్ కలెక్షన్స్ అయితే రావు, ఎక్కడా రావు. ఎవరైనా సరే ఇవే ఒరిజినల్ కలెక్షన్స్ అంటే నమ్మద్దు. ఎందుకంటే అది ఎలా తెలుస్తుంది, వాళ్ళ లెక్కించి మరీ చెప్పాలి బ్రో, అదనమాట. ఇంకా బ్రేక్ అయిన వాళ్ళంటే ఏపీ టు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్లను రాబట్టాలన్నమాట. 95 కోట్లు రావాలన్నమాట. నైజాం స్టేట్లో అయితే, నైజాం రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 35 కోట్లు అయితే రావాలి. ఓవర్సీస్లో యూఎస్ఏలో 45 కోట్లు అయితే రావాలన్నమాట.
చూడాలి వస్తుందా రాదా 45 కోట్లు అనేది. ఇంకా టోటల్గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ఈ యొక్క మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే యూఎస్ఏలో కూడా 175 కోట్లు వరల్డ్ వైడ్గా మొత్తంగా టోటల్గా మన ఇండియా మళ్ళీ వచ్చి యూఎస్ఏలో కలిపి చూసుకున్నట్లయితే 175 కోట్లు రాబట్టాలన్నమాట. ఓకేనా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. సో వరల్డ్ వైడ్ షేర్ వచ్చే 175 కోట్లు ఓవరాల్గా చెప్పాలంటే ఇందాకే చెప్పాను. ఇక సాధారణంగా గ్రాస్ విషయంలో చూసుకున్నట్లయితే 1.9x అయితే రావాలి. షేర్లో పరంగా చూసుకున్నట్లయితే సో ఆ మాదిరిగానే ఉంది. చూద్దాం మరి షేర్లో ఎంత రాబడుతుందో ఏంటో తెలియదు కదా. ఓపెనింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఓకే వస్తాయి, కానీ కొంచెం వీక్ అయినా కానీ 5-6 రోజులు పడుతుంది అనమాట. అది మీకు తెలిసిందే. సో ఇంకా ఓపెన్గా ఇది వరల్డ్ వైడ్గా గ్రాస్ పరంగా బాగా సంపాదించాలంటే 300 నుంచి 350 కోట్ల దాకా రావాలండి. అప్పుడే బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది అనమాట. చూడాలి. మీరు ఆల్రెడీ ఇంకా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేసాను అనమాట. సో ఆల్రెడీ యూఎస్ఏలో ఈ విధంగా ఉంది స్టోరీ అనేది అని చెప్పి సూపర్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. బాగుంది బాగలేది నేను ఒకటే చెప్తున్నా బాగా వినండి. అక్కడెక్కడో వాళ్ళు గ్రాఫిక్ పరంగా కొంచెం ఇదనేది ఉంటుందన్నమాట. మన ఇండియాలో ఎలా ఉందనేది టాక్ అనేది తెలియదు కదా. సో చూడాలి. నేను మూవీ చూసి వచ్చిన తర్వాత జెన్యూన్ రివ్యూ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. మీకు కళ్ళకు కట్టినట్టు చేసేస్తానమాట. ఎవరైనా సరే మన ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా సరే అదర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ప్రీమియర్ షోలు కానీ పడితే మనం వెళ్ళి చూసి మరీ వచ్చి చెప్తామన్నమాట రివ్యూ అనేది. సో చిన్న మనమండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడొచ్చు అనమాట. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ప్రభాస్ గారి కల్ట్ ఫాలోయింగ్ అనేది చూపిస్తున్నారనమాట 2 తెలుగు రాష్ట్రాలలో. బేభత్సంగా ఉంది ప్రస్తుతానికి. ఈ రోజు ఆ విధంగా ఉంటే ఇక 2 రోజులు కంటిన్యూస్గా నాన్ స్టాప్ అనమాట. అసలు బేభత్సంగా ఉంటుంది నాకు తెలిసి. అసలు నాన్ స్టాప్ ఎవడు ఖాళీగా ఉండడు. రాజాసాబ్ సోషల్ మీడియాలో కూడా దద్దరిల్లిపోద్ది అనమాట. ఆల్రెడీ ఈ యొక్క స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి దీని మీద ఒక ఫుల్ వీడియో కూడా చేసి పెట్టున్నాను నేను. ఓకేనా. సో ఇది ఒక హర్రర్ జోనర్ సినిమా అనమాట. ప్రీమియర్ షోస్ అనేటివి పడుతున్నాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి. అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక కల్కి లాగుంటాడు, ఏదో ఒక సలార్ లాగుంటాడు, ఏదో ఒక బాహుబలి లాగుంటాడు అని చెప్పి మీకు ఇది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఆ విధంగా ఊహించుకొని వెళ్తే నాకు నచ్చదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ గారికి నేను కూడా అదర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన మనల్ని నవ్వించడానికి వస్తున్నాడు. మనం అది ఆ వే ఆఫ్ థింకింగ్లోనే వెళ్ళాలి కదా. సో వెళ్తేనే మనకు నచ్చుతుందా నచ్చదా అని తెలుస్తుంది అనమాట మనకు. ఓకేనా. సో అదనమాట. ఎవరు హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళొద్దు. నార్మల్గా వెళ్ళండి. ప్రభాస్ గారు నవ్వించడానికి వస్తున్నాడు, సో మనం నవ్వాలి. ఆ థింకింగ్లోనే ఉండాలి మీరు. సో ఆ థింకింగ్లో ఉంటే ఏం కాదనమాట. ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకొని వెళ్తే కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయిపోద్ది. ఓకేనా. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క స్టోరీ అనేది ఇలాగే ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఇది ఒక హర్రర్ జోనర్లో వస్తుంది కాబట్టి థ్రిల్లింగ్ అనేది ఉంటుంది లైట్గా అనేది. ప్రభాస్ గారు మనల్ని నవ్విస్తాడనమాట. సో ఫస్ట్ హాఫ్ అనేది ఇంట్రడ్యూసింగ్ అనేది ఉంటుంది. సో మన ప్రభాస్ గారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కథ మొత్తం ఆ ఇంట్లోనే జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. ఒకే ఇంట్లోనే జరిగింది. అస్సలు ఇంకెక్కడికి పోవాల్సినంత అవసరం లేదు. వీటి సాంగ్స్ అంటావా. సో 3 సాంగ్స్ అనేటివి గ్రీస్ అనే దేశంలో తీశారనమాట. ప్రకృతికి నిదర్శన రూపం అవి. ఓకేనా. సో చాలా బాగుంటుంది ఆ యొక్క 3 సాంగ్స్ అనేటివి. ఆల్రెడీ ఒక సాంగ్ అనేది వదిలేరు. ఆ సహనా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గ్రీసులోనే. మళ్ళీ నాచే అని చెప్పి ఒక సాంగ్ ఉంది. సో ఆ యొక్క సాంగ్ కూడా గ్రీసులోనే అనమాట. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా గ్రీసులోనే తీశారనమాట. మ్యాక్సిమం వీళ్ళు సాంగ్స్ అనేటివి గ్రీసులోనే తీసి పెట్టారు. ఇక చూడాలన్నమాట ఆ సాంగ్స్ అనేటివి కూడా ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయని. నేనైతే నాచే సాంగ్కి బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు అర్థమైపోతుంది ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది అనమాట. అది విషయం అనమాట. ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. ఆల్రెడీ నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తా.